జరుగుతున్నాయి. లోక్సభ, రాజ్యసభ వివిధ అంశాలపైన చర్చలు కూడా జరుగుతున్నాయి. నిన్న సోనియా గాంధీ గారు 0 అవర్లో ఒక మంచి అంశాన్ని లేవనెత్తారు. వారు ఏది సెన్సస్ గురించి. సెన్సస్ 2021లో జరగవలసి ఉండే. మీకు అందరికీ తెలుసు, స్వాతంత్రం రాకముందు నుండి ప్రతి 10 సంవత్సరాలకి ఒకసారి సెన్సస్ జరుగుతాయి, గణాంక లెక్కలు జరుగుతాయి. దేశం లోపల జనాభా ఎంత ఉంది, మగవాళ్ళు ఎంత, ఆడవాళ్ళు ఎంత, ఏం చదువుకున్నారు, వయసు ఏంది, పేదరికంలో ఉన్నారా, ఆర్థికంగా ఎదిగినరా, ఇవన్నీ కూడా గణాంక లెక్కలు తీస్తారు. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అది దాదాపు 100 సంవత్సరాలు దాటింది. బ్రిటిష్ ఇండియా లోపలనే మొదలుపెట్టారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రతి 10 సంవత్సరాలకు జరుపుకుంటున్నాం. దురదృష్టవశాత్తు మొదటిసారి సెన్సస్ 2021లో జరగవలసినటువంటి సెన్సస్ జరగలేదు. కారణము కోవిడ్ వచ్చింది కాబట్టి దాన్ని వాయిదా వేశారు. 1 సంవత్సరం వేసారు, 2 సంవత్సరాలు వేసారు, 3 సంవత్సరాలు వేసారు, 4 సంవత్సరాలు వేసారు. ఇప్పుడు 5వ సంవత్సరం 2025. మొత్తం భారతదేశం లోపల అందరూ ఊహించింది ఏంటంటే ఈ 2025లో తప్పనిసరిగా గణాంక లెక్కలు జరుగుతాయి దేశం లోపల. ఎందుకంటే చాలా ముఖ్యం. ఎందుకు దీని అవసరం అనేది నేను క్లుప్తంగా మీ దృష్టికి తీసుకొస్తాను. కానీ 2025లో జరుగుతుందని చెప్పినటువంటి అందరికీ చాలా బాధ కలిగించేటువంటి విషయం ఏంటంటే, మొన్న బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు ప్రధానమంత్రి మోడీ గారి సమక్షంలో పట్టినే కేటాయించినటువంటి బడ్జెట్ 574.80 కోట్లు. అదే 2019లో ఇదే ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వమే బడ్జెట్లో 8754.23 కోట్లు కేటాయించింది. ఎప్పుడు 2021లో బడ్జెట్ మన గణాంక లెక్కలు జరగాల కాబట్టి ఆ విధంగా వారు ఆలోచన చేసిండ్రు. ఆ విధంగా మరి నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ అని చెప్పి యూనియన్ క్యాబినెట్ డిసైడ్ చేసింది. డిసెంబర్ 24, 2019లో డిసైడ్ చేసిండ్రు. ఇంత బడ్జెట్ 8754 కోట్లు మేము కేటాయిస్తున్నాము గణాంక లెక్కలకి అని చెప్పారు. పాపం దురదృష్టవశాత్తు ఏంటంటే నెక్స్ట్ ఇయర్ కోవిడ్ వచ్చింది కాబట్టి పెట్టలేదు. మనమందరం కోవిడ్ వచ్చింది కాబట్టి ఎవరేం పని చేయలేరు. ఎందుకంటే ఇల్లు తిరగాలి, టీచర్లు, ఉద్యోగస్తులు, అది పెద్ద ఎక్సర్సైజెస్ కాబట్టి వద్దులేండి అని చెప్పి వాయిదా చేశారు. అందరూ కూడా దాని గురించి వెళ్ళి ఇవ్వలేదు. కానీ ఈ గణాంక లెక్కలు తెలవకపోవడం వల్ల అతి ముఖ్యమైన అంశం ఏంది, ఈ భారతదేశం లోపల ఎంతమంది మరి పేదవాళ్ళు ఉన్నారు, తర్వాత ఆర్థికంగా మరి ఎక్కడ ఎవరిని ఏ విధంగా ఆదుకోవాలి, ఏ విధమైనటువంటి విద్యా విధానం తీసుకురావాలి, ఏ విధంగా ప్రతి కుటుంబాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్ళాలి అంటే ఈ స్టాటిస్టిక్స్ అనేది చాలా చాలా అవసరం. ప్రభుత్వాలకి, ముఖ్యంగా అధికార యంత్రాంగానికి, రాజకీయ నాయకులకి, ప్రధానమంత్రి గారు కానీ, కేంద్రంలో క్యాబినెట్ కానివ్వండి, రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి కానివ్వండి, క్యాబినెట్ కానీ, ఈ గణాంక లెక్కలు స్టాటిస్టిక్స్ ఉంటేనే మనకు అర్థమవుతుంది ఈ దేశం ఎటువైపు పోతుంది, ఎక్కడ ఇబ్బంది ఉన్నది, ఎక్కడ ఆదుకోవాలనేది తెలుస్తుంది. ఇప్పుడు గుడ్డెద్దు చేన్లో పోయినట్టు పోతాడు మోడీ. మన సామెత ఉన్న తెలంగాణ, గుడ్డెద్దు చేన్లో పోతున్నట్టు పోతుంది. ఎటు పోతాడు, ఎటు తీసుకుపోతాడు ఎవరికి తెలుస్తలేదు. ఒక ఊహా ప్రపంచంలో తిరుగుతున్నాం. అంతా బాగుంది అని అనుకుంటున్నాం. కానీ మనకు ఇవాళ మరి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది. నిన్న సోనియా గాంధీ గారు అదే ప్రస్తావించారు. దాదాపు 81 కోట్ల జనాభా 2011 లెక్కల ప్రకారం ఉన్న జనాభాకి ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద ఈ రేషన్ కార్డులు ఇచ్చి బియ్యము మిగతా సామాగ్రి అంతా కూడా ఇస్తున్నారు. 15 సంవత్సరాలైంది ఇప్పటికీ.
ఈ 15 సంవత్సరాల లోపట ప్రతి 10 సంవత్సరాలకి 15% జనాభా పెరుగుతుందని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆదేశక సూత్రాలవి. ఇలా 15 ఏళ్ళైంది, దాదాపు 20 కోట్ల జనాభా 100% పెరిగింది. దాంట్లో పేదరికంలో ఎంతమంది ఉన్నారంటే దాదాపు 10 కోట్ల మంది ఉన్నారని చెప్పి ఇవాళ మరి సామాజిక శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు, ఎకనామిస్టులు చెప్తున్నారు. మరి ఇన్ని దాదాపు 15 నుండి 15 కోట్ల జనాభా వరకు తప్పనిసరిగా ఉంటారు. ఈ జనాభా మరి దైనందిక జీవితం లోపల నిత్యావసర వస్తువులు మరి ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ చట్టం ప్రకారంగా రేషన్ కార్డులు ఇవన్నీ కూడా ఇవ్వవలసిన అవసరం ఉంటుంది. మరి మోడీ గారు ఇవన్నీ తప్పించుకోవడానికి ఈ గణాంక లెక్కలు సెన్సస్ చేయడం లేదా అనేది ఒక అభిప్రాయం కలుగుతున్నది. ఇదే సందర్భంలో మరి ఎందుకు చేసిండ్రు ఈ డిలే ఎందుకు జరుగుతుంది అంటే రాజకీయంగా కుల ప్రాతిపదిక కులాలను కూడా గణాంక లెక్కల పట్ల చేర్చాలని చెప్పి ఒక పెద్ద డిమాండ్ ఉన్నది. మరి దీన్ని తప్పించుకోవడానికి చేస్తాడా మోడీ? సెన్సస్ అనౌన్స్ అయితే ఇలా క్యాస్ట్ బేస్డ్ సెన్సస్ చేయాలని చెప్పి డిమాండ్ ఉన్నది దేశంలో పట్ల. మరి దాన్ని ట్యాకిల్ చేయడంలో పట్ల ఇబ్బంది పడుతున్నాయని చెప్పి తప్పించుకోవడానికి ఈ గణాంక లెక్కలు వాయిదా చేస్తున్నాడా? అంతే కదా అర్థం చేసుకోవాల్సింది. తర్వాత అడ్మినిస్ట్రేటివ్గా ట్రైనింగ్ అయి ఉన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో కలెక్టర్లు కింద సిబ్బంది దాదాపు ట్రైనింగ్ అయి ఉన్నారు. ఇప్పటికీ వాళ్ళకు మంచి ఈ టూల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ట్యాబ్స్ ఏదైతే ఉంటుందో అది కూడా కరెక్ట్గా రెడీ అయి ఉన్నాయి. మరి కొత్తగా ఆర్డర్ ఇవ్వాల్సిందే, ఎందుకంటే 2021 చేస్తామని చెప్పి ప్రభుత్వం సన్నద్ధమై ఉన్నది. వెనుకట్లాగా కాగితాల మీద రాసుకొని తిరిగి లేదు. ఒక 100 మందికి ఒక ఎన్యూమరేటర్ ఉంటాడు, 100 మందికి ఆయన టైం ఇస్తారు, తిరుగుతారు. దెబ్బన ఎవరైనా మనం డోర్ లాక్ వేసుకున్నా కూడా అదే ఈయన చెప్తుంది, పొద్దున నువ్వు నిన్న వేనవు ఆ డోర్ లాక్ వేసుకున్నాడు మళ్ళీ ఇలా ఓ అని చెప్తుంది, ఆ ట్యాబ్లో గుర్తు చేస్తుంది. మొత్తము మండలము, జిల్లా, రాష్ట్రము, కేంద్రానికి ఒకటేసారి మెసేజ్ పోతుంది. ఇప్పుడు మన వాట్సాప్ మెసేజ్ లాగా గణాంక లెక్కలు ఏడాది లోపల మొత్తం తీసి పెడతామని చెప్తున్నది అధికార యంత్రాంగం. ఆ విధంగా ప్రిపేర్ అయి ఉన్నది. మరి మోడీ గారు నిన్న పెట్టినటువంటి బడ్జెట్ మాత్రం కేవలము 574 కోట్లు మాత్రమే పెట్టిండు. 8,000 కోట్ల అవసరం ఉంటే, అంటే దీన్ని వాయిదా వేయడానికి సిద్ధంగా ఉన్నాడు అనేది మనకు అర్థమవుతున్నది. ఒకటి, గణాంక లెక్కలు తీస్తే కుల ప్రాతిపదికన చేయాలని చెప్పి డిమాండ్ను తట్టుకోలేనటువంటి భయంతో చేస్తలేడా, లేకపోతే ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద ఇవ్వవలసినటువంటి మరి రేషన్ ఇవ్వాలి ఎందుకులే అని చెప్పి వాయిదా చేస్తున్నాడా? ఈ 2 అంశాలు. ఇంకా 3వ అంశము డీలిమిటేషన్. ఇది మహిళా రిజర్వేషన్ చట్టం. అందరూ మహిళా రిజర్వేషన్ బిల్లు అంటున్నారు. బిల్లు అయిపోయింది, ఇప్పుడు ఆ చట్టం అది రాజ్యసభలో యూపీఏ ప్రభుత్వము 2013లో ఇంట్రడ్యూస్ చేసి రాజ్యసభలో పాస్ చేసింది. 2023లో మోడీ గారి ప్రభుత్వము లోక్సభలో పాస్ చేసిండ్రు. రాష్ట్రపతి గెజిట్ పబ్లికేషన్ చేసింది. ఇలా చట్టం ఇది. ఈ చట్టము మరి ఈరోజు అమలు కావడానికి ఎందుకు అమలు అవుతలేదు, ఎందుకు చెప్పాలా? దీంట్లో సెక్షన్ 5లో చాలా స్పష్టంగా ఏం చెప్పిందంటే, shall come into effect after an exercise of delimitation is undertaken for this purpose after the relevant figures of the first census taken after commencement of this Constitutional Amendment Act 2023. అంటే 2023 సెప్టెంబర్లో ఈ చట్టం వచ్చిన మొదటి గణాంక లెక్కలు ఎప్పుడైతే బయటకు వస్తాయో
అప్పుడే ఇది ఇంప్లిమెంట్ వస్తుంది ఈ చట్టము ఉమెన్స్ రిజర్వేషన్ అనేది. ఇవాళ మోడీ గారు గణాంక లెక్కలు ఈ సంవత్సరం కంప్లీట్ చేస్తే వచ్చే సంవత్సరం నుంచి ప్రతి అసెంబ్లీ ఎన్నికలు ప్రతి పార్లమెంట్ ఎన్నికలు మహిళలకు 33% రిజర్వేషన్ ఇవ్వాలి. అంటే పేరు కోసం మాత్రం బిల్లు లోక్సభలో పాస్ చేసి ఇలా మహిళా రిజర్వేషన్లు తప్పించుకోవడానికి నువ్వు గణాంక లెక్కలు చేస్తలేవా అనేది ఒక అంశం.